Good morning to everyone. Myself, B. Tulsi Koteswari Bai, lecturer in chemistry, Sir CRR College for Women, Eluru. In this video, I am dealing the subject chemistry elective for 3rd BSc, 6th semester students, and title is Analytical Methods in Chemistry, Unit 5, Chromatography. Topic is thin layer chromatography. In this video, I am explaining the subtopics such as introduction of TLC, principle of TLC, advantages of TLC, factors affecting RF values, experimental procedure for TLC, preparation of the plate, development of the chromatogram, detection of the spots, adsorbents and solvents used in TLC, and finally the applications of TLC. First of all, introduction of TLC. TLC means thin layer chromatography. The technique of chromatography closely resembles the technique of column chromatography and paper chromatography. అంటే ఈ టీఎల్సీలో ఉన్న ఈ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ అనేది కాలమ్ క్రోమటోగ్రఫీతోను పేపర్ క్రోమటోగ్రఫీతోను క్లోజ్గా రిసెంబుల్ అయి ఉంటుంది. మనం పేపర్ క్రోమటోగ్రఫీలో ఆల్రెడీ చూసాము. ఇక్కడ మనం అడ్సార్బెంట్గా మనం వాట్మన్ ఫిల్టర్ పేపర్ని తీసుకుంటున్నాము. అదే టీఎల్సీలో అయితే మనం ఒక గ్లాస్ ప్లేట్ని కానీ లేదంటే మైక్రోస్కోపిక్ స్లైడ్ని కానీ తీసుకుని అడ్సార్బెంట్ని దానిపైన కోట్ చేసి తీసుకుంటాము. అంటే పేపర్ క్రోమటోగ్రఫీకి టీఎల్సీకి డిఫరెన్స్ ఏంటంటే పేపర్ క్రోమటోగ్రఫీలో అడ్సార్బెంట్ అనేది మనకి వాట్మన్ ఫిల్టర్ పేపరు, టీఎల్సీలో మనకి అడ్సార్బెంట్ అనేది థిన్ లేయర్ అంటే గ్లాస్ ప్లేట్ పైన కోట్ చేయబడుతుంది. రెండిట్లోనూ మనం ఈ కోటెడ్ ప్లేట్ని క్రోమటోగ్రామ్ని తీసుకెళ్ళి జార్లో పెట్టి అందులో సాల్వెంట్ని ప్లేస్ చేస్తాము. అసెండింగ్ ఆర్డర్లో సాల్వెంట్ అనేది ఫ్లో అవుతుంది. మరి కాలమ్ క్రోమటోగ్రఫీకి వచ్చేటప్పటికి కాలమ్ క్రోమటోగ్రఫీలో అడ్సార్బెంట్ని ఒక లాంగ్ ట్యూబ్లో గ్లాస్ ట్యూబ్లో ప్యాక్ చేస్తాము. మరి ఇక్కడ సాల్వెంట్ అనేది డిసెండింగ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది పైనుంచి కిందకి. This technique was introduced by Isaac Mailver and Schreiber, but the credit for introducing TLC as an analytical technique goes to E. Stahl. అంటే ఈ టెక్నిక్ని ఐజాక్ మెయిలెఫ్ అండ్ ష్రైబర్ ప్రపోజ్ చేసిన అనలిటికల్ టెక్నిక్గా దీన్ని నేమ్ తీసుకొచ్చింది ఎవరు అంటే ఈ స్టాల్. TLC is also known by other names such as open column chromatography and spread layer chromatography. ఎందుకంటే TLC అనేది మనకి పేపర్ క్రోమటోగ్రఫీతోనూ అలాగే కాలమ్ క్రోమటోగ్రఫీతోనూ సిమిలర్గా ఉంది కాబట్టి దీనికి ఇంకో 2 నేమ్స్ ఇచ్చారు. ఏంటంటే ఓపెన్ కాలమ్ అంటే మనకి ఇక్కడ కాలమ్ క్రోమటోగ్రఫీలో అడ్సార్బెంట్ని ప్యాక్ చేసేస్తాము, ఇక్కడ అడ్సార్బెంట్ని మనం కోట్ చేస్తాము, అందుకని దీన్ని ఓపెన్ కాలమ్ అన్నారు. అలాగే స్ప్రెడ్ లేయర్ క్రోమటోగ్రఫీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే పేపర్ క్రోమటోగ్రఫీలో అడ్సార్బెంట్ పైన మనం స్పాట్ చేసుకుంటాము, ఇక్కడ అడ్సార్బెంట్ని థిన్ లేయర్ పైన స్ప్రెడ్ చేస్తాము, అందుకని దీన్ని స్ప్రెడ్ లేయర్ క్రోమటోగ్రఫీ అని కూడా అంటారు. At present, TLC is preferred to paper chromatography. అంటే నో ప్రజెంట్ సిచ్యువేషన్లో పేపర్ క్రోమటోగ్రఫీని టీఎల్సీని కంపేర్ చేస్తే టీఎల్సీకి మోస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. TLC ensures more precise and rapid separation of components, even minute quantities of the components. TLCలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే రిజల్ట్స్ అనేవి మోర్ ప్రిసైజ్డ్గా వస్తాయి. మోర్ ప్రిసైజ్డ్గా అంటే ఏంటి అంటే వచ్చిన ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అన్నీ కూడా కంకార్డెన్స్లో ఉంటాయి. అండ్ ర్యాపిడ్ సెపరేషన్, ఫాస్ట్గా సెపరేషన్ జరుగుతుంది. ఇందులో మనం తీసుకునే కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీని చాలా తక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇన్ టీఎల్సీ స్పాట్స్ ఆఫ్ ద సొల్యూషన్ రిమైన్ కాంపాక్ట్. మరి టీఎల్సీలోకి వచ్చేటప్పటికి థిన్ లేయర్ పైన మనం ఏదైనా స్పాట్ని అబ్జార్బ్ చేసినప్పుడు అది చాలా కాంపాక్ట్గా ఉంటుంది ప్లేట్తో. అన్లైక్ పేపర్ క్రోమటోగ్రఫీ ఇన్ విచ్ దే ఆఫెన్ స్ప్రెడ్ ఓవర్ స్ట్రిప్స్ ఆఫ్ ద ఫిల్టర్ పేపర్. అదే మనం పేపర్ క్రోమటోగ్రఫీ చూసినట్లయితే పేపర్ క్రోమటోగ్రఫీలో వాట్మన్ ఫిల్టర్ పేపర్ మీద మనం స్పాట్ని అబ్జార్బ్ చేస్తే అది డిఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్. కానీ ఇక్కడ మాత్రం మన స్పాట్ అనేది ప్లేట్తో కాంపాక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్ టీఎల్సీ దెర్ ఇస్ అ వైడ్ చాయిస్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. టీఎల్సీలో వచ్చేటప్పటికి మనకి స్టేషనరీ ఫేజ్ అడ్సార్బెంట్ అనేది వైడ్ చాయిస్ ఉంది. అంటే మన గ్లాస్ ప్లేట్ పైన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్టేషనరీ ఫేజెస్ అడ్సార్బెంట్స్ని మనం కోట్ చేసుకోవచ్చు. అదే పేపర్ క్రోమటోగ్రఫీలో అయితే ఓన్లీ మనం వాట్మన్ ఫిల్టర్ పేపర్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం.
Next, fourth point. In TLC, there is an easy recovery and visualization of the separated components. TLCలో మన కాంపోనెంట్స్ అనేవి ఈజీగా రికవర్ అవుతాయి, ఈజీగా విజువలైజేషన్ కూడా జరుగుతుంది, ఈజీగా మనం డిటెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ TLC. TLC is based on the difference in extent to which components of a mixture get adsorbed on adsorbents. TLC యొక్క మనం ప్రిన్సిపల్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడ్జార్బ్ అయ్యే కాంపోనెంట్స్ యొక్క ఎక్స్టెంట్లో డిఫరెన్స్ని చూపిస్తాయి. అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ డిఫరెంట్గా అడ్జార్బ్ అవుతాయి. అంటే డిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ని బేస్ చేసుకుని మనం TLCలో కాంపోనెంట్స్ని సపరేట్ చేయొచ్చు. Thus the basic principle of TLC is same as that of column chromatography. మరి కాలమ్ క్రోమటోగ్రఫీలో కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్ మీద జరుగుతుంది వర్క్. ఏంటి అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి డిఫరెంట్గా అడ్జార్బ్ అవుతాయి. ఆ డిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ని బేస్ చేసుకుని మనం కాంపోనెంట్స్ని సపరేట్ చేయొచ్చు. హవెవర్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కాలమ్ క్రోమటోగ్రఫీ. మరి TLC అనేది కాలమ్ క్రోమటోగ్రఫీ నుంచి కొంత డిఫరెన్స్ని చూపిస్తుంది. అవేంటో చూద్దాం. First one, in column chromatography, the stationary phase is packed in a column. Column chromatography లో లాంగ్ ట్యూబ్ లైక్ గ్లాస్ ట్యూబ్ తీసుకుంటాము, అందులో మన స్టేషనరీ ఫేజ్ అడ్జార్బెంట్ని ప్యాక్ చేస్తాము. అదే వైల్ ఇన్ TLC ఇట్ ఈస్ కోటెడ్ ఆన్ గ్లాస్ ప్లేట్ యాజ్ ఏ యూనిఫామ్ థిన్ లేయర్. మరి TLCలోకి వచ్చేటప్పటికి ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుని దానిపైన అడ్జార్బెంట్ని స్టేషనరీ ఫేజ్ని యూనిఫామ్ థిన్ లేయర్ వచ్చేలాగా కోట్ చేస్తాము. This coated plate is called chromatographic plate. ఇలా కోట్ చేసిన థిన్ లేయర్ ప్లేట్నే మనం క్రోమటోగ్రఫిక్ ప్లేట్ అంటాము అండ్ మే బి రికార్డెడ్ యాజ్ అన్ ఓపెన్ కాలమ్. దీన్ని మనం ఓపెన్ కాలమ్గా తీసుకోవచ్చు. సెకండ్ డిఫరెన్స్, అన్లైక్ కాలమ్ క్రోమటోగ్రఫీ, TLC is carried out with the mobile phase ascending the thin layer of the adsorbent. మరి TLCలో మనం కోట్ చేసిన ప్లేట్ని తీసుకొచ్చి జార్లో పెడతాము, అందులో సాల్వెంట్ ఉంటుంది. సాల్వెంట్ ప్లేట్ యొక్క కింద నుంచి పైకి మూవ్ అవుతుంది. సాల్వెంట్ అంటే మన మొబైల్ ఫేజ్ ప్లేట్ యొక్క కింద నుంచి పైకి అంటే అసెండింగ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది విత్ ద క్యాపిలరీ యాక్షన్తో. అదే కనుక మనం కాలమ్ క్రోమటోగ్రఫీలో అబ్జర్వ్ చేసినట్టయితే కాలమ్ క్రోమటోగ్రఫీలో సాల్వెంట్ అనేది కాలమ్ యొక్క పైనుంచి కిందకు వస్తుంది, అంటే డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. కాలమ్ యొక్క టాప్ నుంచి బాటమ్కి డ్యూ టు గ్రావిటేషనల్ మోషన్ ద్వారా పైనుంచి కిందకి ఫ్లో అవుతుంది. ఇవి రెండు డిఫరెన్సెస్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ TLC యొక్క అడ్వాంటేజెస్ని కనుక మనం చూస్తే, ఫస్ట్ వన్, TLC ఇన్వాల్వ్స్ క్వైట్ సింపుల్ ప్రొసీజర్ ఇన్ సాలిడ్ లిక్విడ్, ఆల్సో ఇన్ లిక్విడ్ సిస్టమ్స్. మరి ఈ TLCని మనం సాలిడ్ లిక్విడ్ సిస్టమ్స్లోనే యూజ్ చేయొచ్చు, లిక్విడ్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. TLC కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ అన్ అనలిటికల్ యాజ్ ఆల్సో అని ప్రిపరేటివ్ స్కేల్. మరి దీని ల్యాబ్లో అనలిటికల్గా కూడా మనం చేసుకోవచ్చు, లేదంటే ఇండస్ట్రియల్లో ప్రిపరేటివ్ స్కేల్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. TLC కెన్ బి అప్లైడ్ టు ఆల్మోస్ట్ ద ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ కాంపౌండ్స్. మరి TLCని అప్లై చేసి మ్యాక్సిమం ఆఫ్ కాంపౌండ్స్ని మనం సెపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫోర్త్ అడ్వాంటేజ్, due to its rapid speed, TLC can be used for checking the course of chemical reaction in laboratory and for following synthesis in industrial process control. మరి TLCని యూజ్ చేసుకుని ల్యాబొరేటరీలో అయితే కోర్స్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ని చెక్ చేసుకోవచ్చు. అదే ఇండస్ట్రీలో అయితే సింథసిస్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. ఎంత ప్రోగ్రెస్ అయింది, మనకి సింథసిస్ చేసేటప్పుడు రియాక్షన్ ఎంత ప్రోగ్రెస్ అయింది, దాని యొక్క కంట్రోల్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. Fifth point, it can be used to uncover and food adulteration and also the decomposition of the foods and drugs caused due to improper storage or incorrect use because of its great resolving power. మరి ఈ TLCని యూజ్ చేసుకుని మనం ఫుడ్లో ఎంత అడల్టరేషన్ జరిగింది, ఎంత డికంపోజిషన్ జరిగింది, అవన్నీ మనం డిటర్మైన్ చేయొచ్చు. ఎందుకంటే గ్రేట్ రిజాల్వింగ్ పవర్, ఇందులో ఉన్న రిజాల్వింగ్ పవర్ని బేస్ చేసుకుని, రిజాల్వింగ్ పవర్ అంటే సెపరేషన్ పవర్ని బేస్ చేసుకుని మనం ఎంత అడల్టరేషన్ జరిగింది, ఎంత డికంపోజిషన్ జరిగింది అని మనం కనుక్కోవచ్చు. ఇట్ ఈస్ క్వైట్ హెల్ప్ఫుల్ ఇన్ కెమికల్ టాక్సానమీలో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది బాగా మనకి. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ RF వాల్యూ. మరి ఇక్కడ కూడా మనం
టీఎల్సీలో కూడా మనం స్పాట్స్ని స్పాట్ చేసిన తర్వాత సాల్వెంట్లో ప్లేస్ చేస్తాము. అప్పుడు సాల్వెంట్ కింద నుంచి పైకి ఫ్లో అవుతూ మన స్పాట్లో ఉన్న కాంపోనెంట్ మిక్చర్ని కూడా తీసుకెళ్తుంది. మరి అవి ఎలా మెషర్ చేస్తాము అంటే ఆర్ఎఫ్ వాల్యూని మెషర్ చేస్తాము. ఆర్ఎఫ్ వాల్యూ ద్వారా మనకి మనం కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేస్తాము, సెపరేషన్ చేసుకుంటాము. మరి ఇందులో ఉండే ఈ ఆర్ఎఫ్ వాల్యూ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ అంటే నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్, అలాగే నేచర్ ఆఫ్ ది సాల్వెంట్స్, టెంపరేచర్, థిక్నెస్ ఆఫ్ ది లేయర్, ప్రెసెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్. వీటిలో ఏ చేంజ్ వచ్చినా ఆర్ఎఫ్ వాల్యూలో చేంజ్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫర్ టీఎల్సీ. మరి ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫర్ టీఎల్సీని అబ్జర్వ్ చేస్తే ఇందులో వేరియస్ స్టెప్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ స్టెప్ ప్రిపరేషన్ ఆఫ్ స్లర్రీ ఆఫ్ ది అడ్సార్బెంట్. సెకండ్ స్టెప్ ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ ప్లేట్ ఆర్ థిన్ లేయర్ ప్లేట్. థర్డ్ స్టెప్ స్పాటింగ్ ఆఫ్ ది క్రోమటోగ్రఫిక్ ప్లేట్. ఫోర్త్ స్టెప్ డెవలప్మెంట్ ఆఫ్ క్రోమటోగ్రామ్. ఫిఫ్త్ స్టెప్ డిటెక్షన్ ఆఫ్ స్పాట్ ఆర్ విజువలైజేషన్ ఆఫ్ ది క్రోమటోగ్రామ్. సిక్స్త్ స్టెప్ డిటర్మినింగ్ ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ద గివెన్ శాంపిల్. అంటే మనం టీఎల్సీని మనం పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన అడ్సార్బెంట్ యొక్క స్లర్రీని తయారు చేసుకోవాలి. అడ్సార్బెంట్ని పేస్ట్లా మనం తయారు చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే అలా తయారు చేసుకున్న స్లర్రీ ఆఫ్ ది అడ్సార్బెంట్ని ఒక ప్లేట్ పైన కోట్ చేసుకోవాలి. చేసుకుని మనం ఒక ప్లేట్ని థిన్ లేయర్ ప్లేట్ని తయారు చేసుకుంటాం. తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే అలా కోట్ చేసిన ప్లేట్ మీద మనం ఏం చేస్తామంటే మన కాంపోనెంట్ మిక్స్చర్ని స్పాట్ చేసుకుంటాము. ఫోర్త్ వన్ అలా తయారైన ప్లేట్ని క్రోమటోగ్రామ్ అంటారు. అలాంటి ప్లేట్ని తీసుకొచ్చి ఈ ఛాంబర్లో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టి ఏం చేస్తామంటే డెవలప్ చేసుకుంటాము. సాల్వెంట్ని కింద నుంచి ప్లేట్ యొక్క కింద నుంచి పైకి ఫ్లో చేసి కాంపోనెంట్స్ని కూడా మూవ్ చేసుకుంటాము. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము అంటే మన కాంపోనెంట్ ఎక్కడి దాకా మూవ్ అయిందో దాన్ని మనం విజువలైజ్ చేసుకుంటాము. విజువలైజ్ చేసుకుని లాస్ట్ స్టెప్లో మనకి ఎన్ని కలర్డ్ స్పాట్స్ వచ్చాయో మనం కౌంట్ చేసుకుంటే మనకు అందులో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఫైనల్గా మనం ఆర్ఎఫ్ వాల్యూని డిటర్మైన్ చేసుకుంటాము. ఇవి మన మెయిన్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ చూద్దాం డీటెయిల్డ్గా. ప్రిపరేషన్ ఆఫ్ స్లర్రీ ఆఫ్ ది అడ్సార్బెంట్. మన అడ్సార్బెంట్ ఏదైతే ఉందో మన స్టేషనరీ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం సూటబుల్ సాల్వెంట్తో మిక్స్ చేసి స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దానికోసం టేక్ అబౌట్ 100 ml ఆఫ్ క్లోరోఫామ్ ఇన్ ఏ వైడ్ మౌత్ బాటిల్ హ్యావింగ్ 8 tight స్టాప్. వైడ్ మౌత్ రియేజన్ బాటిల్ తీసుకుని, వైడ్ మౌత్ అంటే కొంచెం మౌత్ వెడల్పుగా ఉన్నది తీసుకుని దానికి 8 tight స్టాపర్ ఉండేలా తీసుకుని అందులో 100 ml ఆఫ్ క్లోరోఫామ్ని మనం ఫిల్ చేసుకుంటాము. నౌ యాడ్ అబౌట్ 30 grams ఆఫ్ సిలికా జెల్ ఇన్ స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ విత్ స్టిర్రింగ్ మోషన్. మరి అలా తీసుకున్న క్లోరోఫామ్లోకి 30 grams ఆఫ్ సిలికా జెల్, ఇక్కడ మన సిలికా జెల్ అనేది అడ్సార్బెంట్ స్టేషనరీ ఫేజ్. ఆ 30 grams ఆఫ్ సిలికా జెల్ని కొంచెం కొంచెంగా స్మాల్ ఇన్స్టాల్మెంట్స్లో ఆ వైడ్ మౌత్ బాటిల్లోకి యాడ్ చేస్తూ స్టిర్ చేస్తూ యాడ్ చేస్తాము. కీపింగ్ ద బాటిల్ టైట్లీ స్టాపర్డ్. బాటిల్ని టైట్గా స్టాపర్ చేసి స్టిర్లింగ్ మోషన్లో దాన్ని మనం స్టిర్ చేసుకుంటాము. అప్పుడు మనకి ఏమవుతుందంటే స్లర్రీ ప్రిపేర్ అవుతుంది. అంటే ఆ సిలికా జెల్ మొత్తం క్లోరోఫామ్తో మిక్స్ అవుతుంది, అయ్యి స్లర్రీ లాగా తయారవుతుంది. సిమిలర్ ప్రొసీజర్ కెన్ బి అడాప్టెడ్ టు ప్రిపేర్ ద స్లర్రీ ఆఫ్ అల్యూమినా ఆర్ సెల్యులోజ్. అంటే ఇక్కడ సిలికా జెల్కి బదులుగా మనం అల్యూమినాని కానీ సెల్యులోజ్ని కానీ యూస్ చేయొచ్చు. సిమిలర్ ప్రొసీజరే చేస్తాం. కానీ ఇక్కడ మనకి సాల్వెంట్ వచ్చి చూడండి, ఫర్ దిస్ యాడ్ 25 to 30 grams ఆఫ్ అల్యూమినా ఇన్ రెక్టిఫైడ్ స్పిరిట్ ఆర్ ఎసిటోన్. సిలికా జెల్ అయితే క్లోరోఫామ్ తీసుకుంటున్నాము, అల్యూమినా కానీ సెల్యులోజ్ కానీ అయితే రెక్టిఫైడ్ స్పిరిట్ ఆర్ ఎసిటోన్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసి స్లర్రీని తయారు చేసుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ప్రిపరేషన్ ఆఫ్ ది క్రోమటోగ్రాఫిక్ ప్లేట్ ఆర్ థిన్ లేయర్ ప్లేట్. ఇక్కడ సెకండ్ స్టెప్లో మనం ఈ ప్లేట్ పైన అడ్సార్బ్ చేసుకుంటాం అన్నమాట. అది ఎలా చేస్తామో చూడండి. స్ప్రెడ్ an aqueous slurry of a finely ground solid onto the clean surface of a glass or mylar plate or microscopic slide. ఇక్కడ మనం గ్లాస్ ప్లేట్ కానీ మైలర్ ప్లేట్ కానీ లేదంటే మైక్రోస్కోపిక్ స్లైడ్ కానీ తీసుకుని అవి క్లీన్గా ఉండేలా చూసుకుని దాని యొక్క సర్ఫేస్ పైన మనం ప్రిపేర్ చేసిన స్లర్రీని స్ప్రెడ్ చేసుకుంటాం, యూనిఫామ్గా స్ప్రెడ్ చేసుకుంటాం అన్నమాట. మరి అలా స్ప్రెడ్ చేయడం కోసం చిన్న ప్రొసీజర్ ఉంది, ఎలా చేయాలో చూద్దాం. టు స్ప్రెడ్ ద స్లర్రీ
షేక్ ద స్లర్రీ బాటిల్ గివింగ్ ఇట్ ఏ స్విర్లింగ్ మోషన్. అలా చేయడం కోసం స్లర్రీ బాటిల్ని స్విర్లింగ్ మోషన్లో మనం షేక్ చేయాలి. చేసిన తర్వాత నౌ రిమూవ్ ద స్టాపర్ని తీసేసి హోల్డ్ ద 2 గ్లాస్ ప్లేట్స్ ఆర్ మైక్రోస్కోపిక్ స్లైడ్స్ టుగెదర్ విత్ ఏ పెయిర్ ఆఫ్ టాంగ్స్. మనం ఇక్కడ 2 ప్లేట్స్ని రెడీ చేసుకుంటాము. 2 ప్లేట్స్ని కూడా మనం పెయిర్ ఆఫ్ టాంగ్స్ని యూజ్ చేసుకుని అందులో ప్లేస్ చేస్తాము. నో డిప్ ఇన్ ద స్లర్రీ బాటిల్ టు అబ్టైన్ ఏ యూనిఫామ్ కోటింగ్ ఆఫ్ స్లర్రీ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ఈచ్ ప్లేట్ స్లైడ్. చూడండి 2 ప్లేట్స్ తీసుకున్నాము. ఆ 2 ప్లేట్స్ని కూడా మనం పెయిర్ ఆఫ్ టాంగ్స్తో హోల్డ్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి మనం ఈ షేక్ చేసిన బాటిల్లో స్లర్రీని షేక్ చేసిన బాటిల్లో ప్లేస్ చేస్తాం, డిప్ చేస్తాము. చేసినప్పుడు దానిపైన వన్ సైడ్ మాత్రం యూనిఫామ్ కోటింగ్ జరుగుతుంది. అలా మనం ఒక సైడ్ యూనిఫామ్ కోటింగ్ చేసుకోవాలి. నౌ అలౌ ద స్లర్రీ టు డ్రైన్ అవుట్ హోల్డింగ్ ఓన్లీ ద టాప్ ఎడ్జెస్. అంటే మనం ప్రిపేర్ చేసిన స్లైడ్స్ ఉన్నాయి కదా, దాన్ని టాప్ ఎడ్జెస్లో టాంగ్స్తో పట్టుకుని ఎక్స్ట్రా ఉన్న స్లర్రీని డ్రైన్ అవుట్ చేసేస్తాము. అంటే బయటకు వెళ్ళిపోయేదాన్ని డ్రైన్ అవుట్ చేసేస్తాము. చేసిన తర్వాత సెపరేట్ ఎ పార్ట్ ద స్లైడ్స్ అండ్ ప్లేస్ ఆన్ ఈ ఫిల్టర్ పేపర్. ఆ 2 స్లైడ్స్ని కూడా మనం సెపరేట్ చేసేసుకుని ఫిల్టర్ పేపర్ పైన ప్లేస్ చేస్తాము. అలా ప్లేస్ చేసేటప్పుడు మనం కోట్ చేసింది పైకి వచ్చేలాగా ఉండాలి, విత్ కోటెడ్ సైడ్ అప్వర్డ్స్. అలా చేసిన తర్వాత స్లైడ్స్ డ్రై అయిపోతాయి 2 స్లైడ్స్. A binder is generally incorporated into the slurry to enhance adhesion of the solid particles to the glass and to one another. మరి మనం ప్రిపేర్ చేసిన స్లర్రీ అనేది మన గ్లాస్ ప్లేట్ పైన స్ట్రాంగ్గా అతుక్కుని ఉండాలి, ఎడ్హెసన్గా ఉండాలి అంటే దానిలోకి కొంచెం బైండర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి జనరల్గా బైండర్గా ఏ సబ్స్టెన్స్ని యూస్ చేస్తాము అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూస్ చేస్తాము. అలా ఎప్పుడైతే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మిక్స్ చేస్తున్నామో స్లర్రీలో, అదేం చేస్తుందంటే మన అడ్సార్బెంట్ని, మన స్టేషనరీ ఫేజ్ని గ్లాస్ ప్లేట్ పైన అతుక్కుని ఉండేలా చేస్తుంది. ఎడ్హెసన్ అంటే అతుక్కుని ఉండేలా చేస్తుంది, విడిపోకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ స్పాటింగ్ ఆఫ్ ది క్రోమటోగ్రాఫిక్ ప్లేట్. సెకండ్ స్టెప్లో మనకి క్రోమటోగ్రాఫిక్ ప్లేట్ రెడీ అయింది, డ్రై అయిపోయి. దానిపైన ఇప్పుడు మనం కాంపోనెంట్ మిక్స్చర్ని స్పాట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రిపేర్ ఏ వెరీ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ మిక్స్చర్ శాంపిల్ ఇన్ సమ్ వాలటైల్ సాల్వెంట్. మన శాంపిల్ మిక్స్చర్ని ఏదైనా సాల్వెంట్లో డిజాల్వ్ చేసి, వాలటైల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసి వెరీ డైల్యూట్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా వాలటైల్ సాల్వెంట్కి ఎగ్జాంపుల్గా బెంజిన్ తీసుకోవచ్చు. అంటే మన కాంపోనెంట్ మిక్స్చర్ని బెంజిన్లో డిజాల్వ్ చేసుకుని మనం డైల్యూట్ సొల్యూషన్ని తయారు చేసుకోవాలి. అలా చేసుకున్న దాన్ని నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ క్యాపిలరీ ట్యూబ్ అప్లై ఏ స్మాల్ స్పాట్ ఆఫ్ ద అబోవ్ సొల్యూషన్ ఆన్ ద క్రోమటోగ్రాఫిక్ ప్లేట్ ఎట్ అబౌట్ 1.5 centimeters from the lower end and allow the spot to dry. ఫస్ట్ మన క్రోమటోగ్రాఫిక్ ప్లేట్ పైన, అడ్సార్బ్ అయిన క్రోమటోగ్రాఫిక్ ప్లేట్ పైన పెన్సిల్తో ఒక ఆరిజన్ లైన్ గీసుకోవాలి. అది కూడా ఎక్కడ అంటే 1.5 centimeters దగ్గర పెన్సిల్తో ఒక ఆరిజన్ లైన్ గీసుకుని దానిపైన ఈక్వల్లీ స్పేస్డ్ స్పాట్స్ పెట్టుకుని ఆ స్పాట్లో క్యాపిలరీ ట్యూబ్ హెల్ప్తో మనం ప్రిపేర్ చేసిన మిక్స్చర్ యొక్క సొల్యూషన్ని, డైల్యూట్ సొల్యూషన్ని ఒక డ్రాప్ దానిపైన స్పాట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది మనకు తయారు చేసిన ప్లేట్ అనుకోండి. దీనిపైన మన స్లర్రీ అడ్సార్బ్ అయి ఉంటుంది, యూనిఫామ్ లేయర్గా అడ్సార్బ్ అయి ఉంది. కింద నుంచి 1.5 centimeters లెవెల్లో మనం పెన్సిల్తో ఒక ఆరిజన్ లైన్ గీసుకున్నాము. ఇక్కడ మనం స్పాట్ చేసుకుంటున్నాము. ఈ ప్లేస్లో చూడండి క్యాపిలరీ ట్యూబ్తో ఏం చేస్తున్నామంటే మన క్యాపిలరీ ట్యూబ్ని మన మిక్స్చర్ని వాలటైల్ సాల్వెంట్లో డిసాల్వ్ చేసి ఆ సొల్యూషన్ని క్యాపిలరీ ట్యూబ్ సహాయంతో ఇక్కడ మనం స్పాట్ పెట్టుకుంటున్నాము, అబ్జార్బ్ చేస్తున్నాము. అలా చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కనుక మనం జార్లో సాల్వెంట్ తీసుకుని లేదంటే క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్లో సాల్వెంట్ తీసుకుని ప్లేస్ చేసాము అనుకోండి, సాల్వెంట్ స్లైడ్ యొక్క కింద నుంచి పైకి ఫ్లో అవుతూ ఏం చేస్తుంది అంటే మన కాంపోనెంట్స్ని కూడా పైకి తీసుకెళ్తుంది. డిఫరెంట్ కాంపోనెంట్స్ డిఫరెంట్గా అబ్జార్బ్ అవుతాయి కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లోకి మూవ్ అవుతాయి. ఈ విధంగా ఇలా మూవ్ అయిన కాంపోనెంట్స్ని మనం RF వాల్యూని మెజర్ చేసుకుని కనుక్కోవచ్చు.
నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ డెవలప్మెంట్ ఆఫ్ ది క్రోమటోగ్రామ్. మరి ఈ క్రోమటోగ్రామ్ని మనం ఎలా చేయాలి, క్రోమటోగ్రామ్ యొక్క డెవలప్మెంట్ని ఏ విధంగా చేయాలి చూద్దాం. వెట్ ద ఫిల్టర్ పేపర్ విత్ ద ఇల్యూటింగ్ సాల్వెంట్. మనం ఏ సాల్వెంట్ అయితే మొబైల్ ఫేస్గా యూస్ చేస్తున్నామో ఆ సాల్వెంట్నే ఇక్కడ ఇల్యూటింగ్ సాల్వెంట్ అంటున్నాము. ఆ ఇల్యూటింగ్ సాల్వెంట్తో మనం ఒక ఫిల్టర్ పేపర్ని వెట్ చేసుకోవాలి. సో ఆ సాల్వెంట్కి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సే బెంజీన్ ప్లస్ 10% ఎసిటోన్. బెంజీన్కి 10% ఎసిటోన్ యాడ్ చేసినప్పుడు అదొక మన ఇల్యూటింగ్ సాల్వెంట్. అలాంటి సాల్వెంట్లో ఫిల్టర్ పేపర్ని వెట్ చేసుకోవాలి. అండ్ లైన్ ఇట్ ఇన్సైడ్ ఎ జార్ టు సాచురేట్ ద ఎయిర్ విత్ సాల్వెంట్ వేపర్స్. మరి దీన్ని ఏం చేయాలి అంటే దీని బాటమ్ ఫిల్టర్ పేపర్ యొక్క బాటమ్ పార్ట్ జార్ని టచ్ చేసేలాగా జార్లో దాన్ని మనం ప్లేస్ చేయాలి. ఎందుకు చేయాలి అంట, జార్లో ఉన్న సాల్వెంట్ వేపర్స్ ఎయిర్తో సాచురేట్ అవ్వడం కోసం చేస్తున్నాం అన్నమాట. విత్ ఇట్స్ లోవర్ ఎండ్ టచింగ్ ద బాటమ్. ఇదన్నమాట, ఇది జార్ అనుకోండి, ఇది మొత్తం జారు. ఈ జార్లో కింద సాల్వెంట్ ప్లేస్ చేయబడి ఉంది మొబైల్ ఫేజ్. ఇది ఫిల్టర్ పేపర్. ఈ ఫిల్టర్ పేపర్ని ఈ సాల్వెంట్తో వెట్ చేసి దీన్ని ఇక్కడ మనం లైన్ చేస్తున్నాము. అంటే దీని లోవర్ ఎండ్ జార్ని టచ్ చేసేలా పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నాము అంటే ఈ సాల్వెంట్ వేపర్స్తో ఈ ఎయిర్ సాచురేట్ అవ్వడం కోసం ఏం చేస్తున్నామంటే వెట్ చేసిన ఫిల్టర్ పేపర్ని దీనికి లైన్ చేస్తున్నాము. అంటే దీని లోవర్ పార్ట్ని జార్కి టచ్ అయ్యేలాగా మనం పెడుతున్నాము. నెక్స్ట్ ప్లేస్ ద స్లైడ్. ఇలా చేసిన తర్వాత ప్లేస్ ద స్లైడ్ క్రోమటోగ్రాఫిక్ ప్లేట్ ఇన్ ద జార్ విత్ ద కోటెడ్ అండ్ ఇన్వర్డ్స్. కోటెడ్ అండ్ ఇన్వర్డ్స్ వచ్చేలాగా మనం ఆ స్లైడ్ని క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్లో ప్లేస్ చేయాలి. విచ్ కంటైనింగ్ అబౌట్ 10 ml ఆఫ్ ది సాల్వెంట్, టేకింగ్ కేర్ దట్ స్పాటెడ్ పోర్షన్ డు నాట్ డిప్ ఇన్ ద సాల్వెంట్. ఛాంబర్ తీసుకున్నాము, అందులో 10 ml ఆఫ్ సాల్వెంట్ ఉండేలా మనం కేర్ తీసుకుంటాము. ఆ సాల్వెంట్లో మనం ఏం చేస్తున్నామంటే స్లైడ్ని ప్లేస్ చేస్తున్నాము. అది కూడా కోటెడ్ అండ్ లోపలికి వచ్చే విధంగా, జార్ లోపలికి వచ్చే విధంగా మనం దాన్ని ప్లేస్ చేస్తున్నాము. ప్లేస్ చేసినప్పుడు దానిపైన ఉన్న ఆరిజిన్ లైన్ అనేది సాల్వెంట్లో డిప్ అవ్వకుండా చూసుకోవాలి. మనం కోట్ చేసిన స్పాట్ అనేది, మనం పెట్టిన స్పాట్ అనేది ఆరిజిన్ లైన్ పైన ఉంటుంది. అది సాల్వెంట్లో డిప్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే సాల్వెంట్ లెవెల్ అనేది మన స్పాట్ కంటే కిందకి ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఇది మన ఆరిజిన్ లైన్, దీనిపైన స్పాట్ ఉంది. ఇక్కడ మనకి సాల్వెంట్ లెవెల్ అనేది ఆరిజిన్ లైన్ కంటే కింద ఉండేలా మనం చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి. ఆఫ్టర్ ద డెవలపర్ హ్యాస్ ట్రావర్స్డ్ ద లెంత్ ఆఫ్ ద ప్లేట్, దెన్ ద ప్లేట్ ఈస్ రిమూవ్డ్, dried and the position of the components are determined in any one of the several ways. ఇలా మనం ప్లేస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన స్లైడ్ యొక్క కింద నుంచి పైకి సాల్వెంట్ ఫ్లో అవుతుంది, మొబైల్ ఫేజ్ ఫ్లో అవుతుంది. అవుతూ మన స్పాట్లో ఉన్న కాంపోనెంట్స్ని పైకి తీసుకెళ్తుంది. ఈ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ప్లేట్ అంతా సాల్వెంట్ మూవ్ అయిన తర్వాత ఈ ప్లేట్ని జార్లోంచి బయటికి తీసి దాన్ని డ్రై చేసుకోవాలి. డ్రై చేసిన తర్వాత మన స్పాట్ ఎక్కడికైతే మూవ్ అయిందో, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయిందో మనం డిస్టెన్స్ని మెజర్ చేసుకోవాలి. చేసుకుని ఆర్ఎఫ్ వాల్యూని మనం డిటర్మైన్ చేసుకుంటాం. నెక్స్ట్ విజువలైజేషన్ ఆఫ్ ది క్రోమటోగ్రామ్. మరి విజువలైజేషన్ ఆఫ్ ది క్రోమటోగ్రామ్ని ఎప్పుడు చేయాల్సి వస్తుంది? ఇఫ్ ద స్పాట్స్, డెవలప్డ్ స్పాట్స్ ఆర్ నాట్ కలర్డ్, మూవ్ అయిన స్పాట్స్ అనేవి కలర్డ్గా లేనప్పుడు, కలర్లెస్గా ఉన్నప్పుడు అవి ఎంత దూరం వెళ్ళాయో మనకి తెలీదు. అలాంటి కండిషన్లో మనం ఏం చేస్తామంటే ప్లేస్ ద స్లైడ్ ఇన్ అనదర్ జార్ హ్యావింగ్ ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ అయోడిన్ అండ్ కవర్ ద జార్ విత్ లిడ్. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొక జార్ తీసుకుని, ఇంకొక ఛాంబర్ తీసుకుని అందులో కొంచెం అయోడిన్ క్రిస్టల్స్ని మనం డిజాల్వ్ చేసుకోవాలి. ఆ సాల్వెంట్లో ఏం చేయాలి అంటే మన క్రోమటోగ్రాఫిక్ ప్లేట్ని ప్లేస్ చేయాలి. చేసినప్పుడు అందులో ఎప్పుడైతే అయోడిన్ ఉంటుందో మన కాంపోనెంట్స్ అయోడిన్తో రియాక్ట్ అయ్యి ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఎప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వస్తాయో అవి ఎక్కడి దాకా మూవ్ అయినాయో మనం విజువలైజేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఛాంబర్లో అయోడిన్ సొల్యూషన్ ఉంది, ఇది స్లైడ్. ఈ స్లైడ్ని తీసుకొచ్చి అయోడిన్ సొల్యూషన్లో ఎప్పుడైతే పెట్టామో కాంపోనెంట్స్ అయోడిన్తో రియాక్ట్ అవుతాయి. అప్పుడు అవి కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి, బ్రౌన్ కలర్ని. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి స్పాట్ మనకి మూవ్ అయిందో మనకి కళ్ళకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఆర్ఎఫ్ వాల్యూని మెజర్ చేసుకోవచ్చు. లాస్ట్ స్టెప్
డిటర్మినింగ్ ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ద గివెన్ శాంపిల్. ఇప్పుడు మనం తీసుకున్న శాంపిల్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో మనం మెజర్ చేయొచ్చు. కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్పాట్స్ డెవలప్డ్ ఆన్ ద క్రోమటోగ్రామ్. క్రోమటోగ్రామ్లో డెవలప్ అయిన స్పాట్స్ని మనం లెక్క పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ 2 స్పాట్స్ మనకు వచ్చాయి అనుకోండి, అందులో 2 కాంపోనెంట్స్ ఉన్నట్టు. దిస్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ శాంపిల్. Also measure the distance between the centers of each developed spot and original spot. ఫస్ట్ ఎన్ని డెవలప్డ్ స్పాట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకున్నాం అంటే అన్ని కాంపోనెంట్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఆ డెవలప్డ్ స్పాట్ యొక్క సెంటర్ నుంచి ఒరిజినల్ స్పాట్ యొక్క సెంటర్కి డిస్టెన్స్ని మనం మెజర్ చేసుకుంటాము. మెజర్ చేసుకుని తర్వాత ఆర్ఎఫ్ వాల్యూని డిటర్మైన్ చేస్తాము. మరి ఆర్ఎఫ్ వాల్యూని డిటర్మైన్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే RF is equal to distance traveled by spot divided by distance traveled by solvent front. స్పాట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని సాల్వెంట్ ఫ్రంట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్తో డివైడ్ చేయాలి. చేస్తే RF వాల్యూ వస్తుంది. డిఫరెంట్ కాంపోనెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ RF వాల్యూస్. దాన్ని బేస్ చేసుకుని ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయొచ్చు, వాటిని మనం సపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈస్ అడ్సార్బెంట్స్ అండ్ సాల్వెంట్స్ యూజ్డ్ ఇన్ TLC. మరి TLCలో మనం యూజ్ చేసే అడ్సార్బెంట్స్, సాల్వెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ అడ్సార్బెంట్స్ గురించి చూద్దాం. The most commonly used adsorbents in TLC are silica gel and alumina. మోస్ట్ కామన్గా సిలికా జెల్ని కానీ అల్యూమినాని కానీ యూజ్ చేస్తాం కోట్ చేయడానికి TLC ప్లేట్ని. సమ్ అదర్ అడ్సార్బెంట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ TLC. ఇంకా ఇవే కాకుండా ఇంకా అదర్ అడ్సార్బెంట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. వీటిని మనం లిస్టెడ్ బిలో ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అబ్సార్ప్టివ్ పవర్. వాటిని కనుక అబ్జర్వ్ చేస్తే సుక్రోజ్, స్టార్చ్, లేదంటే సోడియం కార్బోనేట్, టాల్క్, లేదంటే కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, లైమ్, మెగ్నీషియా, ఫుల్లర్స్ ఎర్త్, యాక్టివేటెడ్ సిలికా యాసిడ్, యాక్టివేటెడ్ అల్యూమినా, వీటన్నిటిని యూజ్ చేయొచ్చు. ఈ ఫస్ట్ నుంచి 8 వరకు వచ్చేటప్పటికి వాటి యొక్క అబ్సార్ప్టివ్ పవర్లో ఇంక్రీజ్ వస్తుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. ద బైండర్ దట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఈజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మరి ఈ అడ్సార్బెంట్స్ ఎడెసివ్గా ఉండాలి, అతుక్కొని ఉండాలి గ్లాస్ ప్లేట్కి అంటే దీనికి ఒక బైండర్ని మనం యూజ్ చేస్తాము. అంటే ఈ అడ్సార్బెంట్ని గ్లాస్ ప్లేట్కి అతుక్కుని ఉండేలా హెల్ప్ చేస్తుంది అనమాట బైండర్. ఆ బైండర్గా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్ జిప్సమ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సాల్వెంట్స్ యూజ్డ్ ఇన్ TLC. సాల్వెంట్స్ ఆర్ వీటినే ఇల్యూయెంట్స్ అని కూడా అంటారు. Solvents or eluting agent mobile phase used in TLC are listed in the order of their increasing eluting power or polarity. Solvents యొక్క పొలారిటీని కానీ లేదంటే ఇంక్రీజింగ్ ఇల్యూటింగ్ పవర్ని కానీ బేస్ చేసుకుని వీటిని అరేంజ్ చేస్తారనమాట. అవి ఏంటో చూద్దాం. పెట్రోలియం ఈథర్, కార్బన్ టెట్రాక్లోరైడ్, క్లోరోఫామ్, బెంజీన్, ఇథనాల్, మిథనాల్, సైక్లోహెక్సేన్, ఈథర్, ఎసిటోన్ అండ్ పిరిడిన్. వీటన్నిటిని మనం యూజ్ చేయొచ్చు TLCలో సాల్వెంట్స్గా, ఇల్యూయెంట్స్గా. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ TLC యొక్క అప్లికేషన్స్ని కనుక మనం చూసాము అనుకోండి. ఫస్ట్ది దీన్ని యూజ్ చేసుకుని ఐడెంటిటీ ఆఫ్ ది కాంపౌండ్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. టు ఎస్టాబ్లిష్ ద ఐడెంటిటీ ఆఫ్ కాంపౌండ్స్ అంటే RF వాల్యూని బేస్ చేసుకుని ఇది పర్టికులర్ కాంపౌండ్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సెకండ్ అప్లికేషన్ టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ ఏ మిక్స్చర్. ఎన్ని స్పాట్స్ వచ్చాయో, మనం ఎన్ని స్పాట్స్ డెవలప్ అయ్యాయో ఆ నెంబర్ని బేస్ చేసుకుని అందులో మన మిక్స్చర్లో ఉన్న నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. థర్డ్ అప్లికేషన్ టు సెలెక్ట్ ద సాల్వెంట్ ఫర్ క్రోమటోగ్రఫిక్ సెపరేషన్. మనం ఇలా TLCలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని బట్టి క్రోమటోగ్రఫిక్ సెపరేషన్ చేయడానికి ఏ సాల్వెంట్ అవసరం అవుతుందో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ టు మానిటర్ కాలమ్ క్రోమటోగ్రఫీ సెపరేషన్. కాలమ్ క్రోమటోగ్రఫీ సెపరేషన్ని మానిటర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ టు మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది రియాక్షన్ ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ప్రోగ్రెస్ అయిందో మనం మానిటర్ చేసుకోవడానికి కూడా TLC యూజ్ అవుతుంది. ఇవి లిస్ట్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్. థ్యాంక్ యూ.